హలో ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. ఈరోజు మీకు ఈ వీడియోలో జియో స్పీడ్ని ఎలా పెంచుకోవాలో చూపించబోతున్నాను. జియో స్పీడ్ని అని కాదండి, ఏదైనా నెట్ స్పీడ్ని ఎలా పెంచుకోవాలో చూపించబోతున్నాను. మనం నెట్ స్పీడ్ని పెంచాలంటే ఒక యాప్ అవసరం. ఇందులో చూపిస్తాను. అది పెయిడ్ యాప్, అంటే మనం ఫ్రీ ట్రయల్. నీకు ఇప్పుడు ఫ్రీ ట్రయల్ చూపిస్తాను చూడండి. ఏంటంటే ఇది మనీ పెట్టి కొనుక్కున్నట్టయితే లైఫ్ లాంగ్ వస్తుంది. జస్ట్ ఇప్పుడు ఫ్రీ ట్రయల్ ఓన్లీ ఫోన్కి ఒకటేసారి వస్తుంది. అది చూడండి. ఇప్పుడు ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసేసినట్టయితే మీరు మళ్ళీ ఓపెన్ కాదు, ఫ్రీ ట్రయల్ అనేది ఓపెన్ కాదు, పెయిడ్ వర్షన్ చూస్తుంది. ఇప్పుడు ఫ్రీ ట్రయల్ మీరు ఏ యాప్ అంటే ఇదే అండి, ఎక్స్ప్రెస్ విపిఎన్. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ విపిఎన్ అని టైప్ చేయండి. ఎక్స్ప్రెస్ విపిఎన్ అని టైప్ చేసి సెట్ చేయండి. సెట్ చేసినట్టయితే మీకు ఫస్ట్లో ఒక యాప్ వస్తుంది. ఇదే యాప్ అండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను ఇందాకనే, అందుకని ఓపెన్ చూపిస్తుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసేది 1 మిలియన్ డౌన్లోడ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ప్లే స్టోర్లో. దీనికి 4.1 రేటింగ్ ఉంది. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్టయితే మీరు ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా అడుగుతుంది. జస్ట్ మరి ఫ్రీ ట్రయల్ యూజ్ చేయాలనుకుంటారు కాబట్టి ఫ్రీ ట్రయల్ యూజ్ చేయాలి. ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉన్నవారైతే లాగిన్ ద్వారా లాగిన్ కావచ్చు. ఫ్రీ ట్రయల్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ నేను నా మెయిల్ ఇస్తున్నాను. మీరు కూడా మీ మెయిల్ ఇచ్చి ఇక్కడ ఫ్రీ ట్రయల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్ ద ఎక్స్ప్రెస్ విపిఎన్ ఫ్రీ ట్రయల్ అండి. ఇది స్టార్ట్. ఈమెయిల్ ఇచ్చి మనం సైన్ అప్ కావచ్చు. ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. అప్డేటింగ్ అవుతుంది. దీని ద్వారా మనము నెట్ అనేది స్పీడ్గా అవుతుందండి. ఇది వర్క్ చేస్తుంది. చాలామంది వర్క్ చేస్తలేదు, చెయ్యదు, అలా ఎలా పెరుగుతుంది జియో స్పీడ్ అనేది అనుకుంటారు. కానీ ఇది వర్క్ చేస్తుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు జియో విపిఎన్ ఈజ్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ మనం ఏంటంటే చూస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాక మీరు విపిఎన్ అనేది ఆన్ చేసినట్టయితే ఓకే టైప్ చేసి విపిఎన్ అనేది ఆన్లో కనెక్టింగ్ అని ఉంది. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న విపిఎన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దగ్గరలో ముంబై ఉంది కాబట్టి ముంబై విపిఎన్ ఈజ్ ఆన్ అంటే ఈ విధంగా మనకు విపిఎన్ అనేది ఆన్ అవుతుంది. ఈ ఫ్రీ ట్రయల్ జస్ట్ ఓన్లీ 7 days వరకే ఉంటుంది. తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనీ పెట్టాలండి. మనీ పెట్టి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రీ ట్రయల్ 7 days మాత్రమే వస్తుంది, తర్వాత రాదు. ఈ విధంగా మనకు నెట్ అనేది స్పీడ్ అవుతుంది. చాలామంది ప్లే స్టోర్లో చాలా యాప్స్ చూస్తారు, అన్నీ వర్క్ చేస్తాయి బాగానే, కొన్ని మాత్రం వర్క్ చేయవు. ఇది కూడా అలానే అనుకుంటారు. కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. నెట్ అనేది బాగా ఫాస్ట్ వస్తుంది. బాగా ఫాస్ట్ అంటే మరీ ఫాస్ట్ కాదండి, కొద్దిగా దానికి ముందు దాంతో పోలిస్తే ఫాస్ట్ వస్తుంది. అలా అని ఏదో 100 MBPS 50 MBPS వస్తుందని కాదు, ఫాస్ట్ మాత్రం వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ టైప్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కండి. మీరు సబ్స్క్రైబ్ అయినట్టు అయితేనే నేను ఏ లేటెస్ట్ వీడియో తెచ్చినా కానీ మీ మెయిల్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.